హా, చలికాలం వాయే ఎండాకాలం వచ్చినట్టుంది. కానీ ఏ కాలం ఎప్పుడు ఎటు పోతుందో తెలుతలేదు. ఎందుకంటే రాత్రి అయితే చలి, పొద్దున మొత్తం దగడుతోని పబ్లిక్ ఆగమైతుర్రు. ఎందుకంటే మీరే అవునా అని అంటారు. చూడుండ్రేందో. శివ శివ అనుకుంటే శివరాత్రికి చలికాలం పోయినట్టే కొడుతుంది. చలి కూడా తగ్గేసరికి పబ్లిక్ జర గరం గరం అవుతుర్రు ఉడకపోసుడికి. ఇక పంకలకు పని చెప్తాండ్రు. ఇక జర జల్దీ షూర్ అయింది ఎండాకాలం అంటుర్రు పబ్లిక్. మరి ఈ తాప వానలు జోరుగానే ఉండే, చలి కూడా గట్టిగానే ఉండే. మరి ఎండాకాలం ఎట్లనో చూడాలి. కానీ కాలం కాని కాలం ఏందో అన్నట్టు వానలు పడుతున్నాయి. ఇక నిజామాబాద్ ఆదిలాబాద్లా పొద్దున పొద్దున లేచి నుండి మస్తు వాన పడుతుంది. ఇటు వరంగల్ వానలకు మస్తు బాధలు పడ్డారు రైతులు. ఏం కాలమో ఏమో పో. సరే ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి రైతులు ఆగమవుతున్నారు. మీరైతే పైలము. ఇక వరంగల్ అయితే రైతులకు చెప్పరాదు గోస. పంటలు మొత్తం ఆగమైనాయి. ఇటు నిజామాబాద్ కూడా గట్లనే. ఇక మీదికెళ్ళి మన హైదరాబాద్ పట్టణంలో అయితే మొత్తం మొగులు ముసురుకున్నది. ఎప్పుడు ఆనబడుతుంది అని చెప్పేసి పబ్లిక్ జర ఆగమాగమవుతాండ్రు. ఇక ఈ పాపకు 4-5 దినాలు కూడా వర్షాలు బాగానే ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తాండ్రు. బండ్ల మీద పోయేటోళ్ళు జర ట్రాఫిక్ లో కష్టాలు పడేటోళ్ళు జర పైలంగుండ్రు మరి.